ఆపరేషన్ సింధూర్ ఆగదు, 100 మంది ఉగ్రవాదుల హతం. అఖిలపక్ష భేటీలో రాజ్నాథ్ సింగ్ అండగా ఉంటామన్న రాహుల్ ఖర్గే. సమావేశానికి హాజరైన పలువురు నేతలు. ఆక్రమిస్తే ఉపేక్షించం, రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే నియంత్రించాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ పరిరక్షణకే హైడ్రా ఏర్పాటు. 1908లో వచ్చిన వరదలు నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయి. ఆనాడు వరదల నివారణకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నిర్మాణం, మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలన్న ఆలోచనతోనే హైడ్రాను తీసుకొచ్చాం. హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సైన్యానికి సంఘీభావంగా పహల్గాం దురాఘాతానికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు ప్రజల నుంచి సంఘీభావం వ్యక్తమవుతున్నది. హైదరాబాద్ లో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. సీఎం రేవంత్, మంత్రులు, సైనిక అధికారులు, రిటైర్డ్ జవాన్లు సైన్యానికి మద్దతుగా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. వేధించే వారిని విడిచిపెట్టాం, వారి పేర్లు రాసి పెట్టుకోండి, తప్పకుండా సినిమా చూపిస్తాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. అక్రమ కేసులతో పార్టీ నాయకులు, కార్యకర్తలకు వేధింపులు. మీ బాధలు చూస్తున్నా, అందుకే భరోసా ఇస్తున్నా. మళ్లీ వచ్చేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే. ఇదే స్ఫూర్తితో ఈ 3 ఏళ్లు పనిచేయాలి. జగన్ 2.0లో కార్యకర్తలకు అన్ని విధాల న్యాయం చేస్తాం. ప్రభుత్వ బెదిరింపులకు లొంగని స్థానిక నేతలకు అభినందనలు. పార్టీని మరింత బలోపేతం చేయడంపై జగన్ దిశానిర్దేశం.